సామెతల గ్రంథం 23:4 చెప్తాడు కదా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయం నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టు. నువ్వు దాని మీద మనస్సు వేసిన వెంటనే అది ఎగిరిపోద్ది అని చెప్పానంటాడు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడు. భూమి మీద ప్రతి మనిషి కూడా పోరాడేది, ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రయాసపడేది, ఉదయం మొదలుకొని చీకటపడి రాత్రి అయ్యేంత వరకు కూడా కష్టపడే ఏకైక ధనం కోసమే. ఎందుకంటే ఆ మనిషి ప్రయాస ఆ రీతిగా ఉంది. కాబట్టి చెప్తాడు దేవుడు, నువ్వు ధనం వెనకాల పొరగడదు, ఐశ్వర్యము పొందడానికి నువ్వు ప్రయాసపడకుండా. మరి ఐశ్వర్యం లేకుంటే ఎలాగ ప్రభు అంటే 127వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఉదయమునే లేచి చాలా రాత్రి దాకా పడుకొని మీరు ప్రయాసపడేదానికంటే నా ప్రియులు నిద్రపోతా ఉంటే వాళ్ళకి ఇస్తాను అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కొట్లలోనూ కూర్చుకొనడు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అంటాడు. మనం ఆయన మీద ఆధారపడితే